ఆడపిల్ల పెండ్లంటే చిన్న ముచ్చట్న బంగారం పెట్టాలి, కట్నం ఇయ్యాలి, ఫంక్షన్ కూడా పెద్దగా చెయ్యాలి. లేకుంటే పెళ్లి కొడుకు తరపోళ్ళు ఫీల్ అవుతారు. ఇక కట్నం ముచ్చటంటే గాలికి తిరిగేటోడు కూడా తక్కువ 10 లక్షలు అడుగుతున్నాడు గీ నడుమ. సర్కార్ నౌకరుల ముచ్చటంటారా 30 లక్షలకు తక్కువ లేరు. ఇక సాఫ్ట్వేర్ వాళ్ళ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే గంత మంచిది. ఒక్క ముక్కల చెప్పాలంటే కట్నం లేని పెళ్లిళ్ళు జరుగుతలేవు జరగాయి కూడా. కానీ ఇప్పుడు మీకు ఒక పెళ్లి చూపిస్తా. ఆ పెళ్లి ఎంత ఘనంగా జరిగింది, ఎంత పెద్దగా జరిగిందో చూడుర్రి. మీరు కూడా ఆ ఇద్దరిని ఆశీర్వదించుర్రి. ఆహాహాహాహా, పెండ్లంటే పెండ్లే ఇట్లుండాలి. అరే రే 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 రే, చూస్తందుకు 2 కళ్ళు సరిపోర్రి. గంతగనం ఏమున్నది గీ పెండ్లిలా అనుకుంటుర్రా? మీ అనుమానం కరెక్టే. ఇది లక్షలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆకాశమంతా పందిరేసి ముత్యాల తలంబ్రాలు పోసి చేసుకుంటున్న పెండ్లైతే ముమ్మాటికి కాదు. కానీ అంతకంటే గొప్ప పెండ్లి, మనమంతా గర్వంగా చెప్పుకోవాల్సిన పెండ్లి. అసలు ముచ్చట ఏందంటే గీ పెండ్లి పిల్ల పేరు ప్రతిభ. ఈమెకు నా అన్నోళ్ళు ఎవ్వరూ లేకుండేనట. 2 ఏండ్ల వయసులున్నప్పుడు శిశు విహారోళ్లకు గీ పిల్ల దొరికితే ప్రతిభ అని పేరు పెట్టి పెంచిండ్రు. స్టేట్ హోమ్లనే వెరిగి ఆడనే నౌకరు కూడా చేస్తున్నదట. ఇక ఈ పిల్లగాని పేరు రామారావు. ఈయనది గుంటూరట. జీవితంలో పెళ్లి చేసుకుంటే కట్నం కులం అనే ముచ్చట లేకుండానే చేసుకోవాలనుకున్నాడట. అనుకున్నట్టే ప్రతిభ కలిసిందట. రామారావు సుట్టపోళ్ళు కూడా పిల్లను చూసి అరే మా ఓనికి మంచిగానే జోడి కుదిరేటట్టున్నది అని ఒప్పుకున్నారట. మొత్తానికి ఇట్లా వీళ్ళిద్దరి జత కుదిరి ఒక్కటైనరన్నట్టు. అంటే నా మనస్ఫూర్తిగా నేను చేసుకుంటున్నాను ఈ వివాహం. కానీ మీరెవరు రాము ఇట్లా చేసిండు అని మీరెవరు అట్లా అనుకోకుండా నన్ను ఆశీర్వదించి నా పెళ్లికి వచ్చి, ఊర్లో వ్రతం సత్యనారాయణ వ్రతం ఉంది, దానికి వచ్చి మీరంతా నన్ను ఆశీర్వదించి నన్ను నా భార్య. చాలా మంచి పని చేసినావు రామారావు. అందరి పెండ్లిలేమో గాని మీ ఇద్దరి పెండ్లైతే స్వర్గంలోనే నిర్ణయం చేసిండ్రు అనిపిస్తుంది. ఇప్పుడు పట్టుకున్నగా చేతిని ఎన్నటికి ఇడవకుండా జాగ్రత్తగా పట్టుకో. మొత్తానికి నీకు మా తీన్మార్ వార్తల తరపున సెల్యూట్ కొడుతున్నాం పో.